మీరు ఓడిపోతే మీరు రాజీ పడవలసి వస్తుందని ఊహించుకోండి. నేను ఓడిపోతానో లేదో సమయం మాత్రమే చెబుతుంది. మొదట కార్డులతో వ్యవహరించండి. నా 400. 400. నాకు కూడా 400. అవును, అంతా నాదే. ఆమె పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. మీరు పోగొట్టుకున్నారా? నా పేమెంట్ కాయిన్ ఎక్కడ ఉందో చెప్పండి. పడకగదిలో. పూర్తి మొత్తాన్ని తిరిగి పొందడం గురించి ఆలోచించండి. నేను చేస్తాను, వెళ్ళి తీసుకురండి.
ఎలాంటి చెల్లింపు? ప్రపంచంలో జూదం చట్టబద్ధం, కానీ ఇక్కడ చట్ట విరుద్ధం. చాలా దేశాల్లో జూదం కారణంగా ప్రతిదీ సాగుతుంది, కానీ ఇక్కడ అది పాపంగా పరిగణించబడుతుంది. అయితే గ్యాంబ్లింగ్ ఆడుతున్న మహిళలిద్దరూ వివాహితులై అనే ప్రశ్న తలెత్తుతోంది. మరియు గదిలో ఉన్న వ్యక్తి లాభమా? మరియు ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే ఈ వ్యక్తి సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అతను ఇప్పటికే చెల్లింపు అందుకున్నారా? ఈ మొత్తం కథ ఏమిటో చూద్దాం. హలో, అవును, నేను రాకేష్. కాబట్టి నేను ఏం చెప్పాలి? నాకు అర్థం కాలేదు. అది కాల్ చూసిన తర్వాత కూడా అతను కాల్ చేయడు. ఇక్కడ నుండి నాకు ఎప్పుడు చెబుతాడు? మిత్రమా, వ్యాపారంలో నష్టం ఉంది. ఒక చోట నుండి డబ్బు వస్తుంది. నేను మీ డబ్బును 1015 రోజుల్లో తిరిగి ఇస్తాను. నా మిత్రమా, మీ డబ్బు త్వరగా తిరిగి ఇవ్వండి. అన్నయ్య, తమ్ముడు సంతోషంగా లేదు. మిత్రమా, చాలా సంతోషించలేదు. నువ్వు నాకు 20 నిమిషాల్లో 5,15,000 తిరిగి ఇస్తే నువ్వు నా స్నేహితుడివని నేను మర్చిపోతాను. మిత్రమా, ఇది 5 లక్షలు మాత్రమే, 50 చాలా కాదు. అరే, డబ్బు చేతిలో లేదు. ఎవరో నా దగ్గర అప్పుగా తీసుకున్నాడు. నా వెనుక ఎవరున్నారో చెప్పు. 15 రోజులు అంటే 15 రోజులు. నేను ఇంటికి వచ్చి మీకు నేను ఆడతాను. వద్దు, ఇంటికి రావద్దు. త్వరలో మీకోసం ఏర్పాట్లు చేస్తాను. ఏం జరిగింది? అక్కడ ఎవరున్నారు? అది రాకేష్ కాల్ తప్ప అతను నాపై ఒత్తిడి చేస్తున్నాడు. తిరిగి ఇవ్వడానికి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అప్పు తీసుకోనని చెప్పి మళ్ళీ తీసుకున్నావు. అప్పుతో ఇంటి నిర్వహణ సాధ్యమేనా? సీమా, ఇది చివరిసారి. దయచేసి ఈసారి నాకు సహాయం చేయండి. అతను మీకు ఎన్నిసార్లు సహాయం చేశాడు? హే, నా నగలు అమ్మబడ్డాయి, లాక్ అమ్ముడైంది. ఇప్పుడు నేను ఏమి చేయాలి? ఇప్పుడే మీకు పంపండి. ఇదే చివరిసారి. దీని తర్వాత నేను మళ్ళీ అప్పు చేయను. ప్లీజ్ సీమా, ఇదే చివరిసారి. ఈసారి నాకు సహాయం చెయ్యి. ఓ హలో, విషయం ఏమిటి? ఈ రోజు అందంగా కనిపించే వ్యక్తి ఈ రోజు ఇంట్లో ఉన్నాడు. మరి మీ వ్యాపారం ఎలా సాగుతుందో చెప్పండి. అందంగా మరియు అందంగా ఉండటం వ్యాపారంలో సహాయం చేయదు. ఇప్పుడు సరే సీమా, నాకు ఒక పని గుర్తుకు వచ్చింది. మీరు నాతో మాట్లాడండి, నేను వస్తాను. నేను చాలా అదృష్టవంతుడిని. నాకు ఎంత అందంగా మంచిగా కనిపించే భర్త దొరికాడు. అది కూడా నీదేనా? ఏదైనా ఇంటికి రాగానే బుద్ధుడు గురక పెట్టి నిద్రపోతున్నాడు. కాబట్టి మీ కోరిక ఏమిటి? అవును, అతని వద్ద చాలా డబ్బు ఉంది. అదంతా మీదే. హే మిత్రమా, డబ్బుతో ఏమి జరుగుతుంది? జీవితం ప్రతిసారి కొంచెం ఇవ్వబడుతుంది. జీవితం ఆనందించడానికి ఉద్దేశించబడింది. కాబట్టి ఈ రోజు పార్టీ చేసుకుందాం. మనిషి, నేను మూడ్లో లేను. కాబట్టి నేను నిన్ను మానసిక స్థితికి చేరుస్తాను. జిమా మరియు మీనా యొక్క జూదం గేమ్ ప్రారంభం 5 లక్షల రూపాయలు. ఏ సీమ భర్త అలోక్ తన రుణం తీర్చుకోవాలి. అయితే అలోక్ నిజంగా రుణగ్రహీతనా లేక మీనాతో అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకున్నాడా అనే ప్రశ్న తలెత్తుతోంది. అన్నింటికంటే ఈ కథ యొక్క వాస్తవికత ఏమిటి మరియు ఈ కథ యొక్క ఫలితం ఎలా ఉంటుంది చూద్దాం. కాల్ ఎప్పుడు చేయబడింది? నా భర్త. వారిని ఎవరు చంపారు? నేను, మీరు. కానీ ఎందుకు? సార్, నా భర్త వ్యాపారంలో నష్టాలు చెప్పుకుంటూ ప్రజల నుండి పన్నులు వసూలు చేసేవాడు. మరియు నేను అతని రుణాలను చాలా కష్టంతో తిరిగి చెల్లించేవాడిని. అంటే చాలా ప్రేమించాను. సార్, ఒక రోజు నా భర్త నుండి నాకు కాల్ వచ్చింది. నా భర్త నా నుండి చిన్న చిన్న లోన్ కథలు రాబట్టి నన్ను మోసం చేస్తున్నాడని నాకు తెలియదు. ఎలాంటి ద్రోహం? సార్, ఇందులో ఒకటి రోజు అతనికి తన స్నేహితుడి నుండి కాల్ వచ్చింది. అతను వారి నుండి తన 5 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అతను బాధపడటం చూసి నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. నా ధనిక స్నేహితుని ద్వారా వారిని సంప్రదించాను. అతని మాయకు మత్తు మందు వేయమని చెప్పాను. మరియు అతను అపస్మారక స్థితికి వచ్చినప్పుడు అతనిని వీడియో చేయండి, మరియు ఈ విధంగా మేము మీ రుణాన్ని తిరిగి చెల్లిస్తాము. అంటే బ్లాక్ మెయిల్ చేసిన తర్వాత ఏమైంది? అయితే ఈ రోజు రూమ్ లో వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విన్నాను. అప్పు కేవలం డ్రామా డార్లింగ్. ఇది ఇలా ఉందని నాకు తెలుసు. నువ్వు మరియు నేను సులభంగా కనుగొనవచ్చు. నేను మీ డ్రింక్ లో మందు కూడా కలపలేదు. స్పృహ తప్పిన వెంటనే వీడియో తీయమని చెప్పాను. కానీ ఆ మూర్ఖుడికి తెలియని విషయానికి ఏమిటంటే నేను ఈ ఆట మొత్తం ఆడుతున్నాను. ఇలా చేయడం వల్ల నాకు చాలా డబ్బు చేరింది. నేను అతనితో మరియు మీతో విడాకులు తీసుకుంటాను. వివాహం నిజం. అవును, నిజం. మరి ఈ రోజే నేను అడ్వకేట్ హసీనా దగ్గరకు వెళ్తాను. నువ్వు ఇప్పుడు ఇది ఏమిటి? పానీయం. నేను మీకు డ్రింక్ ఇవ్వకుండా చాలా కాలం అయింది. మీరు చాలా కష్టపడి మీ నాతో అలసిపోతారు. స్త్రీ, దీని గురించి మీకు కూడా అనిపిస్తుంది. చాలా థాంక్స్ మీనా. నాకు మీలాంటి భార్య దొరికింది. మీరు చేసినందుకు ధన్యవాదాలు. నేనెందుకో ఎందుకంటే ద్రోహానికి ప్రతిఫలంగా తల వినిన తర్వాత మాత్రమే ద్రోహం వస్తుంది. నేను పిచ్చివాడిని అయ్యాను మరియు నీనా ఈ గది నుండి బయలుదేరే వరకు వేచి ఉన్నాను మరియు నేను వచ్చి ఆమె పానీయానికి విషం ఇచ్చాను. ఇంతకు ముందే ఇద్దరికీ ఎఫ్ఐఆర్ ఉందని నాకు తెలియదు సార్. మీరంతా కలిసి నన్ను మోసం చేస్తున్నారు. పెళ్లి తర్వాత ప్రేమకు అర్థం లేదు. నా భర్త మరియు నా స్నేహితుడు కలిసి నన్ను మోసం చేశారు మరియు నేను ప్రతిఫలంగా అన్ని ముగించాను సార్. ఒక్కసారి ఖర్చు తీసుకుని హే సార్, నేను అభిలిస్ ని సీమా నివాస్ కి పంపుతాను. వాస్తవాన్ని బహిర్గతం చేయడానికి డబ్బు కేవలం ఒక సాకు మాత్రమే. మరియు ఇది కూడా జరిగింది. భర్త అలోక్ తన స్నేహితురాలు మీనాతో సంబంధం పెట్టుకున్నాడని అప్పు తీర్చడం సాకుగా చూపిందన్న నిజం సీమకు తెలిసింది. సీమకు తన భర్త గురించి నిజం తెలియడంతో ఆమె అతన్ని హత్య చేసి నేరస్తుడిగా మారింది. భార్యాభర్తల వంటి పవిత్రమైన సంబంధంలో అబద్ధం ఎంత పెద్ద దుమారాన్ని సృష్టిస్తుందో ఇప్పుడే చూశారా? అందుకే అబద్ధాలతో సంబంధాలతో ఆడుకోవద్దని మీ అందరినీ కోరుతున్నాను. ఒక ఆసక్తికరమైన కథనంతో తదుపరి ఎపిసోడ్ లో మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. అప్పటి వరకు మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోండి. జై హింద్, జై భారత్. ఏం జరిగింది మిత్రమా? ఏమైంది అన్నయ్య? మీరు కంగారు పడుతున్నారా? చాలా మంది వృద్ధ మహిళలు చాలా రోజులుగా ప్రియాంక ఫోన్ చేయలేదు. తయారవుతోంది. నేను కొంచెం ఆందోళనగా ఉన్నాను. అందుకే అన్నయ్య ప్రియాంక దీదీని కలవాలని చాలా రోజులుగా చెబుతున్నాను.